కోవిడ్ కేసులపై ఏపీ ప్రభుత్వం అలర్ట్. మందులు, టెస్టులు అందుబాటులో ఉంచాలన్న సీఎం. బ్యాంకులు అందరికీ అందుబాటులో ఉంటాయి. గ్రామానికి సేవలు విస్తరించాయన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. బలాబలాలను బట్టి జనసేన పోటీ చేస్తుంది. కష్టపడ్డ నేతలకు అవకాశం ఇస్తామన్న నాదెండ్ల మనోహర్. తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం గాలికొదిలేసింది. కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆగ్రహం. తెలంగాణ సెక్రటేరియట్లో కేబినెట్ భేటీ. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పురోగతిపై చర్చ. ఫీజు రియంబర్స్మెంట్పై ఉద్యమం ఆగదు. పాత బకాయిలు 10,000 కోట్లకు చేరాయన్న ఎంపీ అరవింద్. ఆర్థిక సంఘం నిధులను వాడితే ఊరుకునేదే లేదు. కేంద్ర నిధులతో రాష్ట్ర అభివృద్ధి అంటున్న బండి సంజయ్. సభ అనుమతి కోసం 18 రోజుల క్రితమే దరఖాస్తు చేశాం. రేపు సభ ఉన్నా ఇప్పటికీ అనుమతి ఇవ్వలేదన్న సుధీర్ రెడ్డి. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్లో ప్రశ్నిస్తాం. మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందని రేణుకా చౌదరి ఫైర్. ఖర్గే దేశమంతటా పర్యటిస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ దాటం లేదు. తెలంగాణలో అసలైన ప్రతిపక్ష నాయకుడే లేడన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వందే మాత్రానికి జాతీయ గీతంతో సమాన హోదా. పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం. పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని మోదీ. పేరు లేనంత మాత్రాన పౌరసత్వం పోదు. కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు. ఇరాన్పై భీకర దాడులు చేసిన అమెరికా కుప్పకూలిన చాబహర్ టవర్. $22 కోట్ల మంది అమెరికన్ ఓటర్ల డేటాను చైనా దొంగిలించింది. డ్రాగన్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.